ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు. చాలామంది పూజలు చేస్తారు కానీ ఫలితం అనేది రావడం జరగట్లేదా? అయితే ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే మీకు ఫలితం కంపల్సరీ వస్తుందమ్మా. ఏ సమయంలో పూజ చేస్తే ఫలితం ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాం. తెల్లవారుజామున 4 నుండి 4:30 నుంచి 5 గంటల వరకు మొదటి పూజ చేయవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది. ఫలితాలు కూడా చాలా త్వరగా వస్తాయి. ఉదయం 9 గంటల నుండి 11 గంటల లోపు చేసే పూజను రెండో పూజ అంటారు. ఇది మధ్యాహ్నం పూజ. ఈ పూజలో కూడా శుభ ఫలితాలు ఉంటాయి, కానీ ఎంత త్వరగా రావు. మధ్యాహ్నం 12 గంటల నుంచి చేసే పూజను మధ్యాహ్న పూజ అంటారు. ఈ పూజకు నియమాలు ఎక్కువ. సరిగ్గా 2 నిమిషాల్లోనే ఈ పూజ పూర్తి చేయాల్సి ఉంటుంది. అభిజిత్ లగ్నంలో చేసే ఈ పూజలో ఫలితాలు కూడా శుభకరంగానే ఉంటాయి. ఈ పూజ చేసినప్పుడు దేవునికి వీలుగా మహానైవేద్యం పెట్టాలి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత 3 గంటల మధ్య అసలు పూజలు చేయకూడదు. ఈ సమయంలో పూజ చేసినా కూడా ఫలితం ఉండదు. సమయం లేక ఉదయం పూజ చేయలేని వారు నిరభ్యంతరంగా సంధ్య పూజ చేయటం చాలా మంచిది. ఈ పూజ సాయంత్రం 6 గంటల నుంచి 6:30 లోపల పూర్తి చేస్తే ఇంకా మనకి చాలా మంచిదమ్మా. ఈ సమస్యలే కాకుండా అనేక సమస్యలకు తప్పకుండా పరిష్కారం చేయడం జరుగుతుంది. మీకు ఇంట్లో సమస్యలు, ఆఫీసులో సమస్యలు, అత్తాకోడల మధ్య ఘర్షణ, చేతబడి గురించి అయినా, కాళికాదేవి మంత్రాల గురించి కానైనా, వశీకరణ గురించి కానైనా అనేక సమస్యలకు శివ కాశీ గురునాథ్ ద్వారా చేయడం జరుగుతుంది.